మనిషిగా పుట్టినవాడు ఎవడు ఇలాంటి దుష్ట పనులు చేయడు. 67 సంవత్సరాల ఆయుర్వేద వైద్యుడు దేవేందర్ శర్మ 100కు పైగా హత్య కేసుల్లో దోషిగా తేలిన ఈ సీరియల్ కిల్లర్ మనుషుల్ని అతి కిరాతకంగా చంపేసేవాడు. ఉత్తరప్రదేశ్లోని కాస్గంజ్లో మొసళ్ళు ఎక్కువగా ఉండే హజారా కాల్వలో మనుషుల్ని చంపి వాటికి ఆహారంగా పడేసేవాడు. తద్వారా ఆధారాలు దొరకకుండా చూసుకునేవాడు. రాజస్థాన్, హర్యానాల్లో 7 కేసులో ఇతడికి జీవిత ఖైదు పడగా గుడ్గావ్ న్యాయస్థానం ఇతడికి మరణదండన విధించింది. దేవేందర్ శర్మ అతని అనుచరులు వాహనాలు బుక్ చేసుకొని ఆ డ్రైవర్లను చంపేసేవారు. ఆ తర్వాత ఆ వాహనాలను అమ్మేసేవారు. 1994 గ్యాస్ డీలర్షిప్ ఒప్పందం విఫలం కావడంతో భారీగా ఆర్థిక నష్టాలను చవిచూసిన దేవేందర్ శర్మ నేరాల బాట పట్టాడు. 125కు పైగా అక్రమ కిడ్నీ మార్పిళ్లు కూడా చేశాడు. తన ఐడెంటిటీ బయటపడకుండా ఉండేందుకు రాజస్థాన్లో దౌసాలోని ఒక ఆశ్రమంలో పూజారిగా అవతారం ఎత్తాడు. సినీ ఫక్కీలో దొంగ పూజారిని అరెస్ట్ చేశారు పోలీసులు. దీంతో ఇన్నాళ్ళు అతడు దైవ స్వరూపుడని నమ్మిన భక్తులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.